టుడే రివ్యూ అబౌట్ కాంతా మూవీ. కాంతా మూవీ నాకైతే ఓకే అనిపించింది. మరి ఎక్స్ట్రాడినరీగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మనం డీటెయిల్ రివ్యూలో చెప్పుకుందాం. ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ మనకి స్లోగా వెరీ స్లోగా ల్యాగ్గా వెళ్తా ఉంటది. కానీ ఎండ్ ఆఫ్ దిస్ ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేటప్పటికి మూవీ ఓకే పర్లేదులే అని అనిపిస్తుంది మనకి. అండ్ సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఎంగేజింగ్ సీన్లు ఉంటాయి. అయినా ల్యాగ్గానే వెళ్తుంది మూవీ. ఎంగేజింగ్ సీన్లు ఉంటాయి, మనకు కనెక్ట్ అవుతాం కొన్ని. దాని క్లైమాక్స్ లో అసలు జస్టిఫికేషన్ సరిగ్గా చేయలేదు. యాక్టింగ్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ గారు ది బెస్ట్ ఇచ్చారు మూవీకి. అండ్ ఆల్సో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ కూడా స్టన్నింగ్ యాక్టింగ్ అయితే చేసింది ఈ మూవీలో. నాకైతే చాలా బాగా నచ్చింది యాక్టింగ్ పరంగా. కానీ మూవీలో ఏంటంటే మనకు వచ్చిన ప్రాబ్లము క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరో పోర్షన్ నెగిటివ్ అయిపోతుంది కొంచెం. అదైతే సాటిస్ఫైడ్గా ఉండదు. ఎందుకు నెగిటివ్గా చూపిస్తారో నాకు అర్థం కాదు. అంతకుముందు డూడ్ మూవీలో కూడా అంతే, మనకి హీరో క్యారెక్టర్ని మొత్తం తగ్గించేస్తారు సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో చూసుకుంటే. అండ్ ఈ మూవీలో కూడా మనకి క్లైమాక్స్లో మనకి ఒక మిస్టేక్ జరుగుతుంది హీరో పరంగా, కొంచెం నెగిటివ్ వెళ్తుంది. కానీ దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి కదా క్లైమాక్స్లో, ఏమివ్వడు. అదే అర్థం కాదు. అండ్ ఈ మూవీలో సముద్రకని గారు చేస్తారు కదా, ఆ క్యారెక్టర్ కూడా ఒక జస్టిఫికేషన్ ఉండదు క్లైమాక్స్లో. ఆ క్యారెక్టర్ మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఓవరాల్గా క్లైమాక్స్ ఇంకా ఏంది ఎలా తీసాడేంటబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. మనకి ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ని చంపేస్తారు అనమాట. దాన్ని ఎవరు చంపారు ఇది మనకి స్టార్టింగ్లో చూపిస్తారు అనుకోండి. దాన్ని ఎవరు చంపారు అని చెప్పి సెకండ్ హాఫ్ మనకి స్టార్ట్ అవుద్ది ఆ క్వశ్చన్తో. దాన్ని క్లైమాక్స్ వరకు సాగదీస్తారు. మనకి ఇంటర్వెల్లోనే అర్థమైపోద్ది ఎవరు చంపారు అనేది. మనకి ముందే చూస్తున్న వాళ్ళకి అర్థమైపోద్ది. పోనీ వీళ్ళు ఏమన్నా మన గెస్ట్కి డిఫరెంట్గా వేరేది ఏమైనా చూపించారంటే లేదు, మనకి లాస్ట్లో మనకి అదే రివీల్ అవుద్ది. ఏమో తెలిసిన దాన్నే క్లైమాక్స్ వరకు సాగదీయడం ఎందుకు అనిపిస్తుంది. దీనికి సంబంధించి రానా గారు వస్తారు ఇన్వెస్టిగేషన్ సెకండ్ హాఫ్ నుంచి. ఈ ఇన్వెస్టిగేషన్ అలా వెళ్తూ ఉంటుంది క్లైమాక్స్ వరకు. అది ఎందుకో నాకు అర్థం కాదు. పోనీ వెళ్ళిన లాస్ట్లో దానికి సంబంధించి దానికి జస్టిఫికేషన్ ఇస్తారంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఏమవుతుందో తెలీదు. లాస్ట్లో రానా క్యారెక్టర్ని కూడా ఇంకా తక్కువ చేసేస్తారు. ఇంకా యాక్టింగ్ పరంగా దుల్కర్ సల్మాన్ గారు ది బెస్ట్ ఇచ్చారు. ఆయన్ని మించి ఎవరు చేయాలంటే ఇచ్చారు మూవీలో. దాని పరంగా హీరోని తీసుకున్నారేమో అనిపిస్తుంది యాక్టింగ్ పరంగా. అంతేగాని ఈ స్క్రిప్ట్కి సంబంధించి హీరో క్యారెక్టర్ అంత డెప్త్ ఏమి నాకేం కనిపించలేదు. మ్యాక్సిమం పోర్షన్స్ మనకి మహానటి మూవీలో సీన్లే కదా అని అనిపిస్తాయి మనకి. మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా మనకి అంత సూపర్ గా ఏం లేవు. యావరేజ్ బిలో యావరేజ్ గానే ఉన్నాయి సాంగ్స్ కూడా. మనకి మూవీలో కొన్ని పోర్షన్స్ ఎంగేజింగ్ గా అనిపించినా కూడా మనకి దానికి జస్టిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేదు. యాజ్ ఏ ఆడియన్ గా నేనైతే క్లైమాక్స్ లో అన్సాటిస్ఫైడ్ అయ్యాను. మీరు ఒకవేళ ఈ మూవీ చూసుంటే ఈ మూవీ ఎలా ఉందో మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. నా పరంగా ఈ మూవీకి రేటింగ్ ఎంత ఇవ్వగలను అంటే 5/2.5 అంతే. ఇంకా మన ఛానల్ని ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ డార్లింగ్స్. థ్యాంక్ యూ.